సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నావు ప్రభా. మాకున్న పరిధిలో ఈ గ్రామం అంతా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉండగా నీవి స్థలములో ఉండి ఈ సువార్త కొడుకును అత్యంత మహిమకరముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈ ప్రాంతంలో ఉన్న వారిని, ఈ గ్రామం అంతా నీ ప్రజలను తండ్రి ఈ యొక్క సువార్త కూడుకకు పరిశుద్ధాత్మ చేత రేపబడి నీ సన్నిధికి రాగలుగున్నట్లుగా నీ కృప అనుగ్రహించండి. దేవా, నీకు స్తోత్రాలు. నైనా మేము నేలమెట్టకు తగ్గించుకుని నీ నామము హెచ్చింపబడినట్లుగా సమస్త ఘనత మహిమా స్తుతి నీకు మాత్రమే చెల్లినట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. వాతావరణమును అనుకూలపరిచి చల్లని వాతావరణం మీరు ఇచ్చి ప్రజలందరితో మీరు నైనా వారి హృదయములు తట్టి మాట్లాడునట్లుగా నీ కృపించి నడిపించమని దేవా, ఈ యొక్క కూడికను ఆది నుంచి అంచెము వరకు పరిశుద్ధాత్మ స్వాధీనమందు నైనా జరపబడినట్లు నీ కృపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, మంద కాపరుల చుట్టూ నీ మహిమ ఎలాగునా నాయనా, నా తండ్రి నీ మహిమ చుట్టూ వారి చుట్టూ మహిమ ఉన్నట్లుగా ఈ స్థలమంతా నాయనా నీ మహిమ చేత నింపి బలపరచమని ప్రజలైన వారందరినీ మీరు తోడుకుని రమ్మని మా మధ్యకు దిగి వచ్చిన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తన భాగము నిన్ను కదిలించే, నిన్ను ధైర్యపరిచే కీర్తన కనుక నీ తల ఎత్తే దేవుడు మన దేవుడు, నీ నా తల ఎత్తే దేవుడు మన దేవుడు. మనం అవమానించబడుతున్నామేమో, మన శత్రువుల చేత మనం తరమబడుతున్నామేమో, అలాంటి సమయంలో దేవుడు మన తల ఎత్తడానికి ఆయన సమర్థుడు.
వాడవు నీవే, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు ముప్పై అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. మీరందరూ కూడా ప్రభువా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. నేను కాదు, నా దేవుడు మీతో మాట్లాడాలి, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం మీరందరూ కూడా a very euphoric imminent shows and revel in turning in God the holy in joy the holy in praise and now the holy in region every in God the holy in the never in praise. పరిశుద్ధడానికి వందనాలు. ఈ లేఖనాలను మీరు దీవించి లేఖనంలో నుండి దేవానికి స్తోత్రములు మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాను. యేసయ్యా నీకు స్తోత్రములు. నిలుచున్న నేను నన్ను మరుగుపరిచి ప్రజల నాయన నీ బిడ్డల హృదయాలను ఎరిగిన దేవుడవు. నైనా ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో ఎరిగిన దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నింద మధ్యన వారు, కట్ల మధ్యన వారు, వ్యాధుతో నిండిన వారు, కన్నీటితో భారముతో దుఃఖముతో ఉన్న నీ ప్రజలతో ఏమి మాట్లాడ ఉద్దేశించుతున్నావో, ఏ విషయాలను ప్రభా రూఢీపరుస్తూ ఉన్నావో నీ ప్రజలందరితో మాట్లాడుటకు మా మధ్యకు దిగొచ్చి మా అందరితో మాట్లాడమని మా మధ్యకు దిగొచ్చిన మంచి బోధకుడైన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మందిరానికి వచ్చిన, సువార్త కూడికకు వచ్చిన మనం కూడా ఏం పట్టుకొస్తామంటే జీవ గ్రంథాన్ని పట్టుకుని వస్తాం. అవునా కాదా? ఎందుకో తెలుసా? జీవ గ్రంథములో ఉన్న ప్రతి మాట నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఏది చెప్పినా, ఎవరు నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా జీవ గ్రంథములో ఉందా లేదా పరిశీలన చేసుకుని వినాలి. పరిశీలన చేసుకుని వినాలి. బైబిల్ గ్రంథంలో లేని ఏ విషయము ఎక్కడ బోధింపబడినా అది తప్పుడు బోధ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథములో రిఫరెన్స్ చూపించకుండా నోటి మాటతో ఎవరు ఎంత మాట చెప్పినా సరే అది తప్పు. అది తప్పని నేను చెప్తలేదు. నీ చేతిలో ఉందే, నువ్వు మోసుకుని వస్తున్నావే, ఆ గ్రంథము చెప్తుంది. ఏది చెప్తుందట? ఆ గ్రంథమే చెప్తుంది. జాగ్రత్త. నేటి దినాలలో తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయి, శరీరానుసారమైన బోధలు జరుగుతున్నాయి. వీటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎక్కడంటే బైబిల్ వాక్యము ద్వారానే. ఏంటి చెప్పండి? బైబిల్ వాక్యము ద్వారానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. భక్తుడు అంటున్నాడు, జనములు తక్కువ కాకుండా వారిని విస్తరింపచేస్తాను, అల్పులు కాకుండా వారిని గనులుగా నేను చేస్తాను. ఈ రోజున దుఃఖంలో ఉండి నువ్వు వచ్చావేమో, కష్టంలో ఉండి వచ్చావేమో,
వ్యాధుల నుండి వచ్చేమేమో. నీవు నీ ప్రార్థన విన్న దేవుడు, నీ మొర విన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు జనులు తక్కువ కాకుండా నిన్ను విస్తరించేదను. నీవు అల్పులుగా నీవు నా దగ్గరికి వచ్చావు, అల్పుడైన నిన్ను నేను ఘనపరుస్తాను. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం వింటున్న ప్రజలతో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ నేను విస్తరింపచేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను గనులుగా చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ దేవా, నీవు ఎవరిని విస్తరింపజేస్తావు, ఎవరిని నీవు గనులుగా చేస్తావు అని మనం అడిగితే ఆయన అంటాడు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. చాలు, ఆగండి, మళ్ళీ చదువు. ఇశ్రాయేలు కన్యక. దేవుడు అంటున్నాడు, ఎవరిని విస్తరింపజేస్తాడు, ఎవరిని గనులుగా చేస్తాడు అని అంటే వాక్యం అంటుంది ఇశ్రాయేలు కన్యక. దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు విస్తరించాలి, ఘనపరచాలి అంటే దేవుడు ఇశ్రాయేలు కన్యక అంటే కన్యకత్వము కలిగిన వారిని దేవుడు విస్తరించబోతూ ఉన్నాడు, గనులుగా చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు కన్యక. వాక్యం అంటుంది, నీవు ఏ వయసులో ఉన్నా, నీవు వృద్ధుడిగా ఉన్నా, యవనస్తుడిగా ఉన్నా, నడి వయసులో ఉన్నా, బైబిల్ గ్రంథం అంటుంది నీవు కన్యక. నీవెవరట? కన్యకే. నీవు ఏ వయసులో ఉన్నా దేవుడు నీ వయసును చూస్తలేదు, నీ వయసుని దేవుడు చూస్తలేదు. ఏం చూస్తున్నాడంటే, నీలో కన్యకత్వము ఉందా లేదా. కన్యకనిగా కలంకము లేనిది, కన్యకనిగట కలంకము లేనిది. నా దేవుడు ఈ రోజున అంటున్నాడు, ఇదిగో నీవు ఈ భూమి మీద ఆ పరలోకములో సమాధానముగా నిన్ను నేను విస్తరించాలి, గనులుగా చేయాలి అంటే దేవుని వాక్యం అంటుంది, నీవు ఏ వయసులో ఉన్నా నీవు ఇశ్రాయేలు కన్యకే, ఆత్మీయ ఇశ్రాయేలు కన్యక అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది కన్యకులు దేవుని దగ్గరకు వచ్చినారు, గదిలో ఉన్నారు, మోకరించి ప్రభు పిలుపు వచ్చిన తర్వాత ప్రభుతో 5 మట్టికే వెళ్ళినారు గదిలోకి, 5 వెళ్ళలేదు. ఎందుకు ఆగిపోయారు? మీరు గదిలోకి ఎందుకు వెళ్ళలేదంటే వాక్యం అంటుంది, వారి దగ్గర తైలము లేదు. ఏం లేదట? వారి దగ్గర తైలము లేదు. తైలము అనగా పరిశుద్ధాత్ముడు. తైలం అనగట పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు గదిలోనికి వెళ్ళిన వారు అంటారు, మేము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, పరిశుద్ధాత్మ చేత మేము కన్యకలుగా మార్చబడ్డాం. మమ్మలను ఆయనతో పాటుగా ఆ గదిలోనికి వెళ్ళడానికి కారణమేటో తెలుసా? పరిశుద్ధాత్ముడే మమ్మలను కన్యకగా సిద్ధము చేసి ఆయనతో పాటుగా ఆయన ఉండే స్థలములోనికి పరిశుద్ధాత్ముడు నన్ను తోడుకుని వెళ్ళాడు. పరిశుద్ధాత్మ లేని వారు నూనె కొనుక్కోవడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. పరిశుద్ధాత్మ తైలము చేత పట్టుకున్న వారు ఆయనతో పాటు గదిలో ఆయనతో పాటుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు విస్తరించాలి, నీవు అల్పులుగా ఉండకుండా నీవు గనులుగా, నీవు దేవుడు నిన్ను కనపరచాలి అంటే ఆయన కోరుకునే లక్ష్యం ఏంటంటే కన్యకత్వము అనగా కలంకము లేకపోవడము, నిష్కపటమైన భక్తి. ఏంటంటే చెప్పండి, నిష్కపటమైన భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానముగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రతి వారు కూడా ఈ లోకంలో దేవుని రాజ్యం వస్తే నేను వెళ్తాను. దేవుని రాజ్యం అంటే నాకన్నా ఇంకెవడు వెళ్తాడు, నేనే అని అనుకుంటున్నావు. దేవుని రాజ్యంలో అడుగు పెట్టే అర్హత, దేవుని రాజ్యంలో ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలంటే నిన్ను సిద్ధపరిచేదేటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పౌలు తన సంఘానికి రాస్తున్నాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. దేవాసక్తితో దేవుడు ఏ ఆసక్తి, దేవుడు ఏ ఆలోచన, దేవుడు ఏ నిర్ణయం కలిగి ఉన్నాడో అదే దేవాసక్తి, అదే ఆలోచన, అదే ఉద్దేశము, అదే తాత్పర్యముతో దేవాసక్తితో పౌలు మాట్లాడుతున్నాడు. ఒక్కడే పవిత్రురాలైన కన్యకగా, ఏటట పవిత్రురాలైన కన్యకగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్యకగా నువ్వు మారాలంటే 3 అనుభవాలు మనకు కావాలి. ఎన్ని చెప్పండి? 3 అనుభవాలు మనకు కావాలి. ఒకటి, మన ప్రాచీన స్వభావము ఆయనతో సిలువైపడాలి. రెండోదిగా కన్యకగా మనం ఏం చేయాలట? మారాలి. మూడోది నిబంధన, అనగా ఆయనకు మనము ప్రదానము చేయబడాలి. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 6:6 వచనమును మనం చూస్తే ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడవలనని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము, 2 స్వభావాలు బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఒకటి ప్రాచీన స్వభావం, అనగా నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, మారు మనసు పొందని స్థితి, రక్షణ పొందని స్థితి, బాప్తిసము పొందని స్థితి, దేవుడంటే వ్యతిరేకమైన స్థితి, ఈ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, దేవుని దగ్గర పాపములను ఒప్పుకోకుండా, దేవుని దగ్గర పాపములను ఒప్పుకోకుండా, నిష్కలంకమైన భక్తి జీవితం లేకుండా, నెమ్మది దేవుని వాక్యానుసారముగా నడవలేకుండా ఈ జీవితము ప్రాచీన జీవితం ఏదైతే ఉందో, దేవుడు అంటున్నాడు ఇది ఆయనతో పాటు ఏం చేయాలట? సిలువేయబడాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఫ్యాన్ కొద్దిగా ఎదురు పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అంటుంది, అమ్మా నీవు నిష్కలంకురాలుగా కన్యకత్వము, కన్యక అను వరుసలో నువ్వు నిలబడాలి అంటే నువ్వేం చేయాలంటే, ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, నీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, పాప బంధకములో, అపవిత్రతలో, కట్ల మధ్యన నీ స్వభావం అంతా కూడా వాక్యం అంటుంది యేసుతో పాటు సిలువేయబడాలట. యేసుతో పాటు సిలువేయబడాలట. ఇప్పుడు వాక్యం అంటుంది యేసు తిరిగి లేసినట్లుగా, పునరుద్ధానుడే తిరిగి లేసినట్లుగా నవీన స్వభావముతో నీవు క్రీస్తునందు పునరుద్ధానుడే తిరిగి లేస్తే ఇది నవీన స్వభావము, అనగా పాతవి గతించును. ఒకప్పుడు నువ్వు దుర్మార్గుడివే, ఒకప్పుడు నీవు దుర్మార్గుడివే,
ఒకప్పుడు నువ్వు పాపంలో ములిగిన వాడివే, ఒకప్పుడు నువ్వు అపవిత్రతతో ఉన్నవాడివే. అయినా నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ స్వభావము, నీ మూర్ఖత్వము, నీ పాపం, నీ వ్యాధి, నీ కొట్లన్నీ కూడా యేసు ప్రభుతో సిలువేయబడి ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచినట్లుగా నవీన స్వభావంతో, కొత్త స్వభావంతో, మారు మనసుతో నీవు నిలబడగలిగితే, ఆయన ఎదుట భక్తి జీవితంలో నిలబడగలిగితే వాక్యం అంటుంది నీవు కన్యకవు. దేవునికి స్తోత్రం. కన్యక అనగా కలంకము లేనిది. కన్యక అనగేటట కలంకము లేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఎప్పుడైతే నవీన స్వభావము కలిగి పాత స్వభావము యేసు ప్రభులో సిలివేస్తావో అప్పుడు వాక్యం అంటుంది పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలను దేవుడు ఏం చేస్తాడంటే పెండ్లి కుమార్తెగా తయారు చేస్తాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను కదా. పెండ్లి కుమార్తె ఎక్కడుంది చెప్పండి? గదిలో ఉంది. పెండ్లి కుమార్తె ఎక్కడుంది? గదిలో ఉంది. గదిలో ఉన్నది అంటే పెండ్లికి సిద్ధపడింది అని అర్థం. గదిలో ఉంది అంటే పెండ్లి కుమార్ని రాక కొరకు ఎదురు చూస్తుంది అని అర్థం. దేవునికి స్తోత్రం. గదిలో ఉన్న పెండ్లి కుమార్తె ఎలాగున అలంకరింపబడుతూ ఉన్నదో ఈ రోజున నీవు పెండ్లి కుమార్తె కన్యకగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? అయితే వాక్యం అంటుంది ఇదిగో నీవు విస్తరించి, నీవు దేవుడు నిన్ను విస్తరించి ఘనపరచాలి అంటే ఇశ్రాయేలు కన్యక, నీవు కన్యకుల వరుసలో నిలబడాలి. నీవు కన్యక అయితే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. నీవు కన్యకగా మారగలిగితే దేవుడు నిన్ను పెండ్లి చేసుకుంటాడు. ఆ గదిలో ఉన్న నిన్ను ఆయన అంతఃపురంలో నుండి ఆయన వస్తూ ఉన్నాడు. గదిలో నేను ఉన్నాం. గదిలో ఉన్న నిన్ను ఆయనతో పాటుగా మేఘమెక్కే ఆ పరిస్థితి లేకపోతే ఆ అర్హత కలిగించేదేటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. వాక్యం అంటుంది నీవు గదిలో ఉన్నావా? నవీన స్వభావంతో ఉన్నావా? నీవు ప్రార్థన చేస్తున్నావా అంటే వాక్యం అంటుంది ఇదిగో నీవు మోకరించినప్పుడు, నీవు కన్యకగా తయారు కావాలి అంటే, నీవు విస్తరించాలి అంటే, కనపరచబడాలి అంటే వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ. ఎవరు పరిశుద్ధాత్మను పొందాలని అడుగుతూ ఉన్నారో ఆయనను అడిగిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడట. ఎంతో నిశ్చయముగా ఇస్తాడట. ఆ పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 14వ వచనం 26వ వచనం 14వ అధ్యాయం 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. తండ్రి నా నామమును పంపబోవు సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏ సంగతులు మనకు చెప్పాడు, ఆయన చెప్పిన సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనం బోధిస్తూ, యేసు ప్రభు మనకి ఏ సంగతులు చెప్పాడో ఆ సంగతులన్నీ కూడా జ్ఞాపకము తెచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎవరంటే చెప్పండి? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన రాకడ దొంగ వలె వచ్చును అన్నాడు ఆయన. ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దిగి వస్తాడట. ఆయన వస్తున్నప్పుడు ఆయన గురించి రాయబడిన సమాచారం అంతా కూడా, ఆయన వస్తున్నప్పుడు ఆ రాకడ ఎలాగ ఉంటుందంటే, ఇద్దరు పొలములో పని చేస్తుండగా ఒకరు మాత్రమే ఎత్తబడతారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకరు మాత్రమే ఎత్తబడతారు. ఒకరు ఏంటి చెప్పండి, ఇద్దరు మంచం మీద పడుకుంటారట, ఒకరు మాత్రమే ఎత్తబడతారు. ఆయన రాకడం గుర్చిన సమాచారము, ఆయన రాకడం గుర్చిన ప్రతి విషయము కూడా బైబిల్లో రాయబడిన రాకడ సంగతులన్నీ కూడా మనకు నేర్పిస్తూ, మనలను హెచ్చరిస్తూ, ఆ విషయాలను గుర్తుకు తెచ్చి ఆ రాకడ కొరకు మనలను కన్యకగా సిద్ధపరిచేది ఏమిటంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రూఢిగా ఆయన అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు అనుకుంటున్నావు ప్రభు నా వాడని. ఆయన అనుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధాత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ లేదు. ఇప్పటి వరకు నీవు నీ జనములు విస్తరించకుండా, నీవు విస్తరించకుండా, నీ పరిస్థితులు విస్తరించకుండా అల్పులుగా ఉండిపోయావు. నీవు గణపరచబడట్లేదు. కానీ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ దగ్గర లేడు. పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదు. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తే ఆయన నిన్ను పరిశుద్ధురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ఆయన ఏం చేస్తాడంటే నిబంధన చేస్తాడు. ఒక్కడే పురుషునికి నిబంధన చేస్తాడు ఆయన. ఆ పురుషుడి పేరే యేసు క్రీస్తు ప్రభులు వారు. ఈ రోజున పరిశుద్ధాత్మ లేకుండా మనము నేను నా క్రీస్తు దానును అనుకుంటున్నావేమో. కాదు. ఆయన నీవాడు కాదు. ఆయన నీవాడు కావాలి అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 21, 22, 28లో చూస్తే ఆత్మయు పెండ్లు కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమ్ము. ఎవరు రావాలంటండి? ఆత్మయు పెండ్లు కుమార్తెయు ఎక్కడికి? ఆయన అంతఃపురములో నుండి బయలుదేరాడు, మధ్యాకాశంలోనికి వస్తాడు. ఆ మధ్యాకాశంలో ఉన్న ఆయనను నీవు ఈ భూమి మీద నుండి ఆయనకు కలిపేది ఏమిటంటే పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. మీరందరూ క్రైస్తవ వివాహాలు చూశారు కదా? చూడలేదా అమ్మా? క్రైస్తవ అంటే ఇప్పుడు మన మ్యారేజెస్ అన్ని కూడా క్రైస్తవ మ్యారేజ్లే కదా. ఎక్కడన్నా పెండ్లు కుమార్తె ఒంటరిగా వచ్చి స్టేజ్ ఎక్కుతుందా? అవునన్నట్టుగా కాదన్నట్టుగా. ఇప్పుడు అవునంటే నేను కాదంటానేమో అని నేను కాదంటే మీరు అన్నట్టుగా ఒప్పుతున్నారు. ఏదైనా ఎక్కడైనా ఒకటే. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమార్తె ప్రభువును కలుసుకోవాలి, పెండ్లు కుమార్ని కలుసుకోవాలి అని అంటే పెండ్లు కుమార్తె ఒంటరిగా వెళ్ళదు. పెండ్లు కుమార్తెను తీసుకెళ్తారు కొంతమంది. అలాగే నా ప్రభువును కలుసుకోవడానికి పెండ్లు కుమార్తెన సంగమా, నువ్వు ఒక్కరిదాని వెళ్ళలేవు. నువ్వు ఒక్కరిదానివే ప్రభువును కలుసుకోలేవు. ప్రభువుని కలిపేదేటట పరిశుద్ధాత్ముడే నిన్ను ఆయనకు కలుపుతాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద పెండ్లు కుమార్తె సంఘం ఉంది. ఈ భూమి మీద యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట, ఇదిగో నేను త్వరగా వెళితే ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. ఆదరణకర్త మీ యొద్దకు వస్తే మిమ్మల్ని అందరినీ కూడా నాకు భార్యగా, పరిశుద్ధురాలైన కన్యకగా, కలంకము లేని కన్యకగా మిమ్మల్ని ఏం చేస్తాడట? ఆయన పెండ్లు కుమార్తెగా ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. నేను ఏదైతే రాకడ కోసం బోధించానో,
ఏదైతే రాకడ కోసం మిమ్మల్ని హెచ్చరించానో ఏ విషయాలు మీకు నేను బోధించానో ఆ విషయాలన్నీ కూడా మీరు మర్చిపోయినా మీలో పరిశుద్ధాత్మ ఉండి మిమ్మల్ని గుర్తు చేస్తూ రాకడ తలంపు మీకు కలిగించి మిమ్మల్ని అనుక్షణము ఆ పెండు కుమారు కొరకు పరిశుద్ధపరిచి కన్యకగా మిమ్మల్ని తయారు చేసి ఒక్కడే పురుషునికి నిబంధన చేస్తదట. ఏంటి చెప్పండి? ప్రదానము చేస్తదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది, నీవు ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నవీన స్వభావము కలిగి ఉండాలి. రెండోదిగా చూస్తే మనము పెండ్లి కుమార్తెగా మార్చబడాలి. పెండ్లి కుమార్తెగా మార్చబడాలి. నీవు పెండ్లి కుమార్తెగా నిన్ను మార్చి నిన్ను ప్రభువుతో కలిపేది పరిశుద్ధాత్ముడే. ఎవరంట? పరిశుద్ధాత్ముడే. మూడోదిగా మనము ఆయనకు నిబంధన ప్రమాణము లేకపోతే ఏం చేయాలట? ప్రదానము చేయబడాలి. ఈ రోజున వాక్యం వింటున్న నీవు ఈ 3 లక్షణాలు, నవీన స్వభావాన్ని కలిగి ఉన్నావా? ప్రాచీన స్వభావము నీలో నుండి తీసేసుకున్నావా? నీలో నుండి ప్రాచీన స్వభావాన్ని తీసేసుకున్నావా? ఒకప్పుడున్న స్వభావం, ఒకప్పుడున్న ప్రాచీన స్వభావము నుండి నీవు నవీన స్వభావంలోనికి మార్పు చెందావా? రెండవదిగా పెండ్లు కుమార్తె కలంకం లేకుండా. పెండ్లు కుమార్తె అంటే పెళ్లి కాని వారు కాదు. నీ ఏ వయస్సులో ఉన్నా నా ప్రభుకు నువ్వు పెండ్లు కుమార్తె అనగా కలంకము లేకుండా. ఏంటంట? కలంకము లేకుండా. కలంకము లేకుండా ఆయన కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది మీరు జనములు కొద్ది మంది కాకుండా మీరందరూ విస్తరించాలి. నీ కుటుంబము విస్తరించాలి. నీ కుటుంబం విస్తరించాలి. నీ పిల్లలు విస్తరించాలి. నీ గ్రామము విస్తరించాలి. నీ సంఘము విస్తరించాలి. అంటే నీవు అలుపులుగా కాకుండా గణపరచబడాలి. నీవు గణపరచబడాలి. నీ పిల్లలు గణపరచబడాలి. నీ గ్రామము గణపరచబడాలి. అంటే వాక్యం అంటుంది కన్యక వరుసలోనికి రావాలి. ఇశ్రాయేలు కన్యక. నీవు కన్యకగా మార్చబడితే, పరిశుద్ధాత్ముడు నిన్ను కన్యకగా తయారు చేస్తే, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నిన్ను కలంకము లేకుండా ఆయన వాక్యము చేత నిన్ను కట్టబడితే నువ్వు ఎవరో తెలుసా? కన్యకవు. నువ్వెవరు చెప్పండి? కన్యకవు. ఇప్పుడు అంటున్నాడు ఇశ్రాయేలు కన్యక, నిన్ను నేను విస్తరిస్తాను. నేను అల్పులుగా ఉన్నా ఇప్పుడు వరకును నేను గణపరచబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం. యోప్తా, ప్రభువా నా శత్రువుల మీదకు విజయాన్ని, యుద్ధానికి వెళుతున్నాను, నీవే గనుక నా శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి నన్ను క్షేమముగా నా దేశానికి నువ్వు నన్ను నా ఇంటికి రప్పిస్తే, నా ఇంటి గుమ్మముల నుండి ఎవరు నన్ను ఎదుర్కొంటారో వారిని నేను నీకు బలిగా అర్పిస్తాను అన్నాడు. యోప్తా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి దేవుడు తోడుగా ఉండి ఆయన అంటాడు, యుద్ధము యెహోవాది, విజయము నీది. ఈ రోజున నీవు శత్రువులతో పోరాడలేకపోతున్నావా? నీ శత్రువు ఎవరో కాదు నింద, నీ శత్రువు ఎవరో కాదు వ్యాధి, నీ శత్రువు ఎవరో కాదు నీ చుట్టూతో నన్ను కట్లు, నీ శత్రువు ఎవరో కాదు నువ్వు అనుభవిస్తున్న బాధ, వ్యధ, దుఃఖమన్నీ కూడా నీ శత్రువులే. నీ శత్రువుల నుండి నీకు విజయం కావాలంటే వాక్యం అంటుంది యుద్ధము యెహోవాదే. యేసు పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నేను యుద్ధములో నేను పోరాడితే నేను గెలవలేను, యుద్ధము యెహోవాది అన్నావు కదా, ఇదిగో నా పక్షముగా నీవు పోరాడు, నా కుటుంబానికి విజయనియ్యి,
నా బిడ్డలకు విజయాన్ని, నా బ్రతుకుకు విజయాన్ని అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే దేవుడు అంటున్నాడు, యుద్ధము నాది, విజయము నీది. యుద్ధం ఎవరిదట? యుద్ధము దేవునిది, విజయము నీది. ఎవరైతే ఈ రాత్రి ప్రభు దగ్గర కూర్చుని నీవు భరించలేని దుఃఖంలో వ్యాధులో కట్ల మధ్య వీటిని జయించలేక సతకల పడిపోతున్నావా, కృంగిపోతున్నావా? నా దేవుడు అంటున్నాడు, నువ్వు కృంగిపోవద్దు. ఇదిగో రా, నాకు మొర్ర పెడితే, నిజముగా నాకు మొర్ర పెడితే నేను నీకు సమీపంగా ఉండి నీ పక్షముగా నీ శత్రువుతో నేను యుద్ధం చేస్తాను. వాక్యం అంటుంది, నిజముగా నువ్వు మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనకకు మల్లుదురు. ఎందుకు నీ శత్రువులు వెనక మల్లుతారో తెలుసా? యుద్ధ సూర్యుడైన యెహోవా నీ శాంత నిలిస్తే దేవుని ముందు ఎవరైనా నిలవగలడా? దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాది, విజయము నీది. యుద్ధము యెహోవాది, విజయము నీది. దేవుడు యోప్తా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధము యెహోవాది, విజయము యోప్తాది. తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ ఉంటే తండ్రి విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడని తంబూర చేత పట్టుకుని పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సంతోషముతో యోప్తా కుమార్తె తండ్రికి ఎదురు వెళుతూ ఉంది. యోప్తా ఏం చేస్తున్నాడు తెలుసా? తన కుమార్తెను చూసి వస్త్రాలు చించుకుని, అయ్యో నా కుమార్తె, యెహోవాకు మాటిచ్చాను, నేను దేవునికి బలిగా అర్పించాలి, యెహోవాకు మాటిచ్చాను. యోప్తా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె కన్యక. ఆమె ఎవరట? పురుషుని ఎరగనిది. ఆమె కన్యక. ఇప్పుడు యోప్తా కుమార్తె అంటుంది, అయ్యా నువ్వు నన్ను నా దేవునికి ప్రతిష్ఠ చేద్దామనుకున్నావా, అర్పిద్దామనుకున్నావా? అయితే నాయనా నాకు 2 నెలలు గడివి ఈ 2 నెలలు నేను కొండల మీదకి ఎక్కి నా కన్యకత్వం కోసం ఆ నీతిమంతుడైన, ఆ పరిశుద్ధుడైన ఆ దేవునికి సజీవ యాగముగా నన్ను నేను సమర్పించుకోవడానికి, నన్ను నేను అర్పించుకోవడానికి కొండల మీదకి వెళ్ళి నేను రోదన ధ్వని చేసి, అంగుళార్పించ చేసి, కన్నీటి ప్రార్థన చేసి ఆయన రక్తములో నేను కడుక్కుని నా జన్మత పాపాన్ని, నా ఊహలో ఉన్న పాపం, నా తలుపులో ఉన్న పాపం, నా క్రియలలో ఉన్న పాపం అంతా కూడా ఆయన రక్తంతో కడుక్కుని నేను పవిత్రపరచబడతాను. నేను కలంకం లేని దానిగా మార్చబడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న యోప్తా కుమార్తెను చూసావా? అయ్యో నా దేవునికి అర్పిస్తావా, నేను నా దేవునికి ప్రాణం అర్పించాలా, నేనేమను అని అనలేదా? ఏముందో తెలుసా? 2 నెలలు కొండ మీదకి ఎక్కి, కొండ ఏంటో తెలుసా? దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్నప్పుడు కొండ మీదకి దిగి వస్తాడు ఆయన. కరిమేలు పర్వతం మీదకి దిగి వచ్చాడు ఆయన సినాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు ఆయన మోషేతో మాట్లాడడానికి. ఆయన ఎక్కడ దిగి వచ్చాడట? సినాయి పర్వతం మీద దిగి వచ్చాడు. మోరియా కొండ మీదకి దిగి వచ్చాడు ఆయన అబ్రహాంతో మాట్లాడటానికి. ఈ రోజున నీవు యోప్తా కుమార్తె వలె, అయ్యా ఇదిగో నాలో కలంకం లేకుండా, నాలో నీకిష్టమైన కన్యకత్వమును, నాలో కన్యకు ఉండే లక్షణాలన్నీ కూడా పరిశుద్ధపరచబడటానికి, అయ్యా 2 చేతులు పైకెత్తి, అయ్యా కొండ అనుపడుతున్న ప్రార్థనా స్థలం మీదకెక్కి పరిశుద్ధ సన్నిధిలో మోకరించి, వేకుజామున ఆయన సన్నిధిలో మోకరించి, ఇదిగో నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరచమని, నన్ను కలంకం లేని దానిగా చేయమని ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన సన్నిధిలో నిలవగలిగితే, ఆయన కొండ ఎక్కగలిగితే దేవుడు అంటున్నాడు, నిన్ను కడిగి నీలో మచ్చైన డాగైన ఏది లేకుండా తన రక్తముతో, వాక్యమనే ఉదక జలముతో నిన్ను శుభ్రపరిచి ఆయన అంటాడు, నేను ఇశ్రాయేలు కన్యకగా నేను మార్చబోతున్నాను. ఇశ్రాయేలు కన్యకగా మార్చబోతున్నాను. ఎప్పుడు నీవు కన్యకగా మార్చబడతావో,
ఎప్పుడు నీవు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడు నీవు కన్యకగా మారుతావో, ఎప్పుడు నీ దేవునితో నిబంధన అనగా ప్రదానము చేయబడతావో, ఒక్కడే పురుషుడైన యేసు ప్రభుకి ప్రదానము చేయబడతావో, అప్పుడు దేవుడు అంటాడు, నీ జనములు తక్కువ కాకుండా నీ కుటుంబంలో నీ ప్రజల మధ్య నేను విస్తరింపజేస్తాను. నీ వల్పుడు కాదక నిన్ను నేను గణపరచబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో, ఇన్ని నిందలు నా మీదకి వచ్చాయి, ఇంత భారం నేను మోయలేకున్నాను, ఇంత దుఃఖం నేను భరించలేకున్నాను, ఇంత పరిస్థితి నేను అనుభవించలేకున్నానని నలిగిపోతున్నావా? ఎందుకు దేవుడు శ్రమలో నిన్ను నలగొడుతున్నాడో తెలుసా? ఎందుకు నేను నిందలలో నలగొడుతున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను వ్యాధులో నలగొడుతున్నాడో తెలుసా? ఆయన కన్యకగా మార్చడానికే పరిశుద్ధాత్ముడు నిన్ను నలగొడుతున్నాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను ఒక కన్యకగా మార్చడానికే నిన్ను నలగొడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు కన్యకగా మారగలుగుతావో, ఎప్పుడు నువ్వు కళంకం లేకుండా నువ్వు ఉండగలుగుతావో, ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయనకు ఇష్టమైన పెండ్లు కుమార్తెగా మారుస్తాడో, అప్పుడు అంటాడు, నేను విస్తరించబోతున్నాను, నేను గణపరచబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట చదువుకుందాం, 31:4 ఇర్మియా 31:4 ఇందాక ఇశ్రాయేలు కన్యక, రెండు మాట చదవండి. నీవు కట్టబడినట్లు ఇక మీదట నేను కట్టింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు విస్తరించాలి అని అంటే, నీవు అలుపులు కాకుండా ఘనపరచబడాలి అంటే పరిశుద్ధాత్మ వాక్యం మాట్లాడుతుంది. నీవు కట్టబడినట్లు నిన్ను నేను కట్టింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిర్మాణికుడు, పరిశుద్ధాత్ముడు నిర్మాణికుడు. ఆయన అన్నాడు, నువ్వు కట్టబడినట్లు నిన్ను నేను కడతాను, నేనే నిన్ను కడతాను, నేనే నిన్ను కడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేని విస్తరించాలి అని అనుకున్నాడు. దేవుడు మోషేను గణపరచాలి. నవీన స్వభావం నగిమొండగా నన్ను కన్యకగా మార్చు, కలంకము లేకుండా దానిగా. పరిశుద్ధాత్ముడా, నీ తైలము నా మీద ఉంచి, నీ అభిషేకము నా మీద ఉంచి, అయా పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించు. ఒక్కసారి రెండు చేతులు పైకి మార్చబడాలి. నువ్వు దేవుని చేత నిర్మింపబడాలి. యేసయ్యా మార్చయ్యా అడిగితే దేవుడు నీలో వస్తాడు. The more you fall in love and everything falling, the more you fall of God. Enjoy the holy and the real ever so much. It is shortly the holy in the rose and to the holy. గణపరచబడడానికి నాయనా పరిశుద్ధాత్ముడే వారిని అభిషేకించి కన్యకగా మార్చడానికి, నవీన స్వభావములో ప్రాచీన స్వభావం నీలో సిలివేయబడి నవీన స్వభావం వారిలో కలిగించి, అయ్యా నీ బిడ్డలు నాయనా కట్టబడినట్లుగా వీరందరినీ పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. నీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డను నిండుగా మీరు అభిషేకించి నాయనా నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డ కన్నీరును మీరు తుడిసి
వారి అంతరంగమును చూసి నాయనా వారి